ఇది బాక్స్ టు బాక్స్ అది. ఇది చూడండి. ఇట్లా ఎక్సెస్ వేసుకోవాలి కానీ ఏముంది మేడం పనితో వెయిట్లెస్ వాడాలి. ఈ రోజు లేటెస్ట్ ఇంజనీరింగ్ స్టైల్ ప్రకారము వెయిట్లెస్ ఈ ఇటుక చాలా స్టాండర్డ్ లో ఉంది, హెల్తీ ఉంది. ఎట్లా ఉంది తెలుసా? అది యాష్ ఇటుక. మన మామూలు ఇటుక కన్నా ఎర్ర ఇటుక కన్నా అది స్టాండర్డ్ ఉంది. అది లెంత్ షేప్ ఉంది, కటింగ్ వచ్చి లేట్ కటింగ్ అది క్యూరేట్. అది ఎప్పుడు కూడా కదలదు బిల్డింగ్. ఇదంతా మార్చండి మేడం, ఊరికే ఇదంతా జరిగే పని కాదు. కాంట్రాక్ట్ కూర్చొని ఇంటికి పంపించండి. ఎట్లా ఉంది, స్టైలింగ్ ఉంది, ఇంజనీరింగ్ ఎట్లా ఉంది చూసాను మీరు. చూడండి ఒకసారి. ఈ బీమ్లు, పిల్లర్లు, ఈ బీమ్లన్నీ అడ్డం తిరిగిపోయినాయి, సొట్టగా వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే రేపు ఎట్లా ఇక్కడ పిల్లలు చదువుతారా? ఇదేమైనా జరుగుతుందా ఈ క్యాంపస్? పంపించండి. వర్క్ లో స్టాండర్డ్ లేదు, ఇసుక అసలు స్టాండర్డ్ లేదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? చూడండి, హోల్డ్ చేయండి ఇది ఫస్ట్. ఇదంతా ఈ విధంగా పని జరిగితే రేపు పిల్లలు చదివే కాలేజ్ కాదు ఇది. ఏదో ముందర ఒక బీమ్ ఉంది, ఆ బీమ్ మధ్యలో 4.5 ఇంచ్ బయటకు వచ్చేస్తుంది. సెంటర్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అది, ఆ పిల్లర్కి ఉండే బీమ్ అది. నేను నాకు తెలిసి ఒకసారి విజిట్ చేస్తే మంచిది. కాంట్రాక్టర్ ఏదో ఆయన ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు మనసు వస్తే అప్పుడు పని చేయించట్లేదు. చూడండి, మీరు కూడా విజిట్ చేస్తే మంచిది. రైట్. మీరు మొత్తం పిల్లర్ రైట్ చూపించింది, అక్కడ స్టేట్ ఉంది. అర్థమైందా? అక్కడ పిల్లర్ స్టేట్ ఉంది, ఇక్కడ వచ్చి స్ట్రైట్ వచ్చేసి స్టమక్ చూడండి. స్టమక్ బయట కొట్టేసి ఎవరైనా స్టాండ్ ఏమోనా ఇక్కడ చేస్తే మెడికల్ కాలేజ్ ఆడి ఉంటుంది. చూడండి, ఏడన్నా ఇంకా రేజ్ అయిన తర్వాత బయట కొట్టేస్తారు. ఇప్పుడు ఫర్దర్ ఫ్లోర్ రేజ్ అయితే ఆ సెంటర్ బీమ్ బయట కొట్టేస్తారు. ఎట్లే వాళ్ళు ఏం చేస్తారు? ఆయన నంబరే పోవడం లాక్ చేశాడు ఆయన. చూడండి ఎంత పిల్లర్కి ఇది. పిల్లర్ చూడండి, చూడండి అటాచ్ చూడండి. హైట్ చేసుకున్నారు స్లాబ్ తో పైన పోను సెంటర్ స్టమక్ వచ్చి 3.5-4 ఇంచెస్ కొట్టేసింది. ఒక ఇది పెట్టండి, మూలమట్టం పెట్టుకోమని చెప్పేస్తుంది. ఎందుకంటే పల్లి లెవెల్లో మనం దీనికి ఒక ఇంజనీరింగ్ ఇస్తుంది. ఎప్పుడైనా మాకున్న దీంట్లో ఎక్కువ కలిసిదే. ఇట్లా చేయి పెడితే
వాటి యూనిఫామ్ కదా పిల్లలు దీంట్లో బాక్సుల్లో వస్తుంది ఒక బాక్స్ ఒక అంటే ఒకసారి సెట్ వేసినప్పుడు మళ్ళీ సెట్ కొంచెం ఎట్లయితే అది ఎట్లా యూనిఫామ్ లోనే వస్తుంది. ఉన్నది కదా మోగాలో ఉంది, లేదంటే అక్కడ దీంట్లో మినిమమ్ బిల్డింగ్ ఏజ్ వచ్చి 100 years ఉండాలి. సో స్టైల్ ఆఫ్ ప్లానింగ్ ఆ లెవెల్లో ఉండాలి. ఇవన్నీ వీకే స్టార్ట్ అయిపోతాయి.